ఆరు నూరైనా ఏది ఏం జరిగినా ఎలా పోయినా ఈ శిక్ష తప్పదు. ఇది జ్యోతిష్కుల మాట. మిమ్మల్ని భయపెట్టాలని కాదండి, జాగ్రత్త పడాలి అని మాత్రమే, ఈ యొక్క ఉద్దేశ్యంతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. మా గురువుగారు చెప్తున్న ఈ మాటలను తేలికగా తీసుకోకుండా జాగ్రత్త వహించండి. ఈ రోజున ఆ పెద్ద శిక్ష ఏ రూపంలో పడబోతుంది, ఈ రోజున వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూస్తేనే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం. దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. ఎదుటి వారితో చక్కగా మాట్లాడతారు, ఆకర్షణీయంగా అందంగా ఉంటారు, చక్కటి ముఖాకృతి ఉంటుంది. ఎదుటి వారిని ఇట్టే మాటల గారడీ చేసి వీరి వైపు తిప్పుకునే తత్వము వీరికి ఉంటుంది. స్నేహితులతోనూ, బంధువులతోనూ, కుటుంబీకులతోనూ సరదాగా సమయం గడపడం అంటే వీరికి ఎంతో ఇష్టము. ఈ రాశికి ముఖ్యంగా చూస్తే గనక ఈ రోజున ఖచ్చితంగా ఈ శిక్షను అయితే అనుభవించాల్సిందే. నరకాన్ని చవి చూస్తారని చెప్పుకోవచ్చు. ఆ శిక్ష దేనివల్ల అంటే కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్య. ఈ రోజు దాని తీవ్రత పెరగబోతుంది. అది ఎంత బయటికి చెప్పకపోయినా, ఎన్ని రకాల వైద్యాలను తీసుకున్నా లోపల మానసిక కృంగుబాటు అనేది ఉంటుంది కదండి. ఎంతటి ధైర్యవంతులకైనా ఈ కృంగుబాటు తప్పదు. శారీరక అలసట, శారీరక ఇబ్బంది మనకి తలకు మించిన భారం అవుతుంది. ఎదురుగా లక్ష్యము కనిపించదు, బాధ్యత కనిపించదు, ప్రేమ కనిపించదు. మన శరీరంలోని బాధ అన్నింటినీ కమ్మేస్తుంది. ఒక చీకటి కోణం ఈ రోజున ఇలా ఉంటుంది. ఈ సమస్య ఇక ఎప్పటికీ పరిష్కారం కాదేమో, లేదా ఎప్పటికీ పరిష్కారం అవుతుంది, నా చావుతోనే దీనికి పరిష్కారం వస్తుందా, ఇలాంటి అర్ధరహితమైన కొన్ని రకాల ప్రశ్నలు ఈ రోజున లోపల మదిలో మెదిలేస్తూ ఉంటాయి. ఈ సమస్యతో పాటు ఎప్పుడు లోపల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అది ఇప్పుడు మీకు మరింత ఇబ్బందికరంగా ఈ విధంగా మారబోతుంది. బాధను భరించలేక నరకాన్ని చూస్తారు. ఆ బాధతో విలవిల్లాడిపోతూ ఉంటారు. ఇక చెప్పక తప్పని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. ఇక ఈ అనారోగ్య సమస్య కారణంగా ముఖ్యమైన పనులు అన్నీ కూడాను ఆపేస్తారు. ఇక మీ ఆరోగ్య రీత్యా డబ్బు ఖర్చు కాకుండా పొదుపు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ముమ్మాటికి ఇది మీ స్వయంకృతాపరాధమని చెప్పాలి. అన్ని విషయాల్లోనూ పొదుపు చేయడం మంచిదే, కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం అస్తవ్యస్తమైన జీవితానికి నాంది అవుతుంది. ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి గాని మీకు గాని మీ ఆరోగ్యం చాలా అవసరం. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో అజాగ్రత్త తీసుకోవద్దు. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే మీ యొక్క దానగుణం, మీ మంచితనం, మీరు చేసే మంచి పనులు అన్నీ కూడా భగవంతుడు ఒక హెచ్చరిక ఇచ్చిన ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. మీరు ఇబ్బంది పడే ఈ సమస్యను మీ ముందు నుంచి తప్పకుండా తీసివేయబోతున్నాడు. భవిష్యత్తు బాగుంటుంది, నిరాశ చెందవద్దు. శారీరక అలసట ఈ రోజు ఎక్కువ కనిపిస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి ఇబ్బంది పెట్టొచ్చు. ఈ రాశి వారు ప్రతి నిత్యము కూడాను ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయడం, తులసి కోటకు స్త్రీలు అయినా పురుషులు అయినా దీపం పెట్టడం వల్ల కూడా మరిన్ని శుభకర ఫలాలు దక్కుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం